ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా భావిస్తున్న మహాకుంభమేళా రేపటితో ముగియనుంది. చివరి ప్రత్యేక స్నానంతో పాటు అదే రోజు మహాశివరాత్రి పర్వదినం కూడా ఉండడంతో గంగా స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. యాత్రికుల రాకపోకలు సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రయాగ్రాజ్లో ఈ సాయంత్రం 6 గంటల నుంచి వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా తుది అంకానికి చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక బుధవారంతో ముగియనుంది. కుంభమేళాలో చివరి ప్రత్యేక స్నానంతో పాటు మహాశివరాత్రి పర్వదినం కూడా కలిసి రావడంతో దేశం నలుమూలల నుంచి పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. యాత్రికులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయటంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి మహాకుంభ ప్రాంతంలోకి వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి ప్రయాగ్రాజ్లోకి వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. కుంభయాత్ర సజావుగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పాలు, కూరగాయలు, ఔషధాలు, ఇంధనం తదితర నిత్యావసర వస్తువులు రవాణా చేసే వాహనాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు మార్గదర్శకాలు పాటించడంతో పాటు అధికారులకు సహకరించాలని కుంభ్ పోలీసులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రధాన ఆలయాల్లో రద్దీ నివారణకు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చేవారు సమీపంలోని ఘాట్ల వద్దనే నదీ స్నానం చేసి అక్కడి శివాలయాల్లో పూజలు చేయాలని అధికారులు సూచించారు. మౌని అమావాస్య రోజు జరిగిన అమృత స్నాన సందర్భంగా తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన కుంభ్లోని యంత్రాంగం అమృత స్నానంతో పాటు ప్రత్యేక స్నానాల సందర్భంగా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పన్నెండేళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26న ముగియనుంది. ఇప్పటి వరకు 63 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అంచనాలకు మించి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాను సందర్శించడం విశేషం.